తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చారు. వారు పెట్టుకున్న పొత్తుల ఆశలను చిదిమేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టు పార్టీ నేతలు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూడా తాజాగా అభ్యర్థుల ప్రకటనతో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ మధ్య పొత్తుపై ఇంతకాలం జరిగిన ప్రచారం ఒట్టిదేనని దీంతో తేలిపోయింది. కేసీఆర్ నిర్ణయం నిజంగా కామ్రేడ్లకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కామ్రేడ్లకు షాక్ ఇచ్చిన కేసీఆర్, పొత్తును ముక్కలు చేసిన గులాబీ బాస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్, మునుగోడు మేలును మరిచిన కేసీఆర్, పొత్తులపై ఆశలను చిగిరించి తుంచేసిన కేసీఆర్. కామ్రేడ్స్ కి ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. నల్గొండ, ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు ఓటు బ్యాంకు. గెలుపోటములను ప్రభావితం చేయనున్న కామ్రేడ్స్. లెఫ్ట్ పార్టీల రూటుపై అందరిలో ఉత్కంఠ. లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటుందని 8 సీట్లైనా కేటాయిస్తుందని భావించిన సిపిఐ, సిపిఎంలకు షాక్ ఇస్తూ 4 మినహా అన్ని సీట్లకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్ మధ్య పొత్తుపై ఇంతకాలం జరిగిన ప్రచారం ఒట్టిదేనని దీంతో తేలిపోయింది. కేసీఆర్ నిర్ణయం నిజంగా కామ్రేడ్లకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా కమ్యూనిస్టులను కోరారు. దీంతో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మునుగోడు ఎన్నికల వరకు ఓకే. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యం దక్కుతుందని, బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కమ్యూనిస్టు నేతలు భావించారు. కానీ వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకులు కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. కాంగ్రెస్ బలపడినట్లు కనిపించడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వంటి కారణాలతో కేసీఆర్ తప్పకుండా ఈసారి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్తారని అంతా భావించారు. దీనికి తగినట్లే 4 సీట్లు కేటాయించేందుకు కేసీఆర్ అంగీకరించారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కేసీఆర్ కమ్యూనిస్టులను కనీసం సంప్రదించకుండానే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. దీంతో పొత్తు లేదని తేలిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత కామ్రేడ్లు తమ భవిష్యత్ ఏంటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. లిస్టు రిలీజ్ చేసిన తర్వాత చర్చ ఏముందండి? నేనేమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. బీఆర్ఎస్ తో పొత్తు లేదని తెలిసాక కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక ఆప్షన్ కాంగ్రెస్.
బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్తోనే సీట్ల గురించి చర్చించాలి. ఇందుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. గతంతో పోలిస్తే తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. అయినప్పటికీ ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో ఇప్పటికీ కొంత బలం ఉంది. సొంతంగా గెలవలేకపోవచ్చు, కానీ గెలుపోటములను ప్రభావితం చేయగలవు. అందుకే కమ్యూనిస్టులతో పొత్తు కోసం ఇతర పార్టీలు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కమ్యూనిస్టు నేతలు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్కు ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం కాబట్టి కమ్యూనిస్టులతో వెళ్లేందుకు ఆ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.